మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు శ్రద్ధగా చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనుకు గోరువాడు దాన్ని పోగొట్టుకొనను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతడికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ప్రభుకు స్తోత్రం చెప్దామా? మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చాలా సంతోషం. 2 వాక్యాలు మనం చదువుకున్నాం. శ్రద్ధగా వినండి దేవుని బిడ్డలారా. 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2 విషయంలో ఒకే సబ్జెక్ట్ రాయబడింది. మా 2 రెఫరెన్స్ల్లో మనకి మాటలు వేరే అవ్వచ్చు కానీ భావం మాత్రం ఒకటే. హల్లెలూయా. ఏంటి భావం? ప్రభువును వెంబడించాలనుకున్నప్పుడు తన సిలువను, ఎవడైతే నన్ను వెంబడించాలనుకున్నాడో వాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు. హల్లెలూయా. అమ్మ, అర్థమైందా? నువ్వు దేవుని వెంబడించినప్పుడు నీ సిలువ ఎత్తుకోమన్నాడా, పక్కన వాళ్ళు సిలువ ఎత్తుకోమన్నాడా? మాట్లాడలేదు. నీ సిలువ నిన్ను ఎత్తుకోమన్నాడు. హల్లెలూయా. ఇక్కడ తిమోతి గారు కూడా, పౌలు గారు కూడా తిమోతి గారు రాస్తూ ఏమన్నాడు? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను పక్కన పెట్టి విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాము. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నీకు నీవే ప్రాక్టీస్ చేసుకో. ప్రతిదినం నీకు నువ్వే ఎవరిని నేర్చుకుంటా ఉండో దైవభక్తిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలారా, మన భక్తి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, అరే నేను నా దేవుని సంతోష పెడుతున్నానా లేదా? నా ద్వారా నా దేవుని నామానికి మహిమ వస్తుందా లేదా అనే దాన్ని నువ్వు ఎప్పుడు గమనించుకుంటూ ఉంటే దేవుని బిడ్డలారా, నువ్వు ఇతరులను బాధించేవాడుగా మనం ఉంటాం, ఇతరులను దూషించే వాళ్ళంగా మనం ఉండం. ఈరోజు యూట్యూబ్ మనం ఓపెన్ చేస్తే దేవుని బిడ్డలారా, ఎక్కడికక్కడ క్రైస్తవ మతాన్ని దూషిస్తూ ఏమండి ఎంతో మంది బండ బూతులు మాట్లాడుతూ, సేవకులను బూతులు మాట్లాడుతూ, సంఘాలకు వచ్చే వాళ్ళని బూతులు మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభు వారిని బూతులు మాట్లాడుతూ, ఎవరిని మరియమ్మ తల్లిని బూతులు మాట్లాడుతూ ఎన్నో వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు వారు ఒకవేళ ఈ వాక్యం ప్రకారంగా వాళ్ళను వారు పరిశీలన చేసుకుంటే, అరే నా మాట నా దేవుని మహింపరుస్తుందా లేదా? ఇప్పుడు నేను మాట్లాడే ఈ మాటల వల్ల నా దేవుడు సంతోషపడతాడా, దుఃఖపడతాడా అనేది కనుక వారు ఆలోచించుకుంటే వారు అలా మాట్లాడతారు. హల్లెలూయా. ఏ మతంలో కూడా ఇతర మతాలను దూషించమని ఎక్కడ లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి ఇతరులని హింసించమని ఎక్కడ లేదు. ప్రభు స్తోత్రం చెప్తాం. ఇతరులను ఇబ్బంది పెట్టమని ఏ మతం కూడా చెప్పలేదు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కొంతమంది మత ఉన్మాదులు, ఏమండి ఉగ్రవాదులు అనొచ్చు వాళ్ళని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు ఇతరులను దూషిస్తూ, ఇతరులను కించపరుస్తూ ఇదే భక్తి అనుకొని బ్రతుకుతున్న వాళ్ళు. వాక్యం చెప్పిందండి, యేసు ప్రభు చెప్పాడండి. ఏమని చెప్పాడో తెలుసా? చూడండి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు,
మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. ఏమంటాడంటే, ఇతరులను చంపుచు ఇదే నిజమైన భక్తి అని చెప్పేటటువంటి ప్రజలు వస్తారు, జాగ్రత్త అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్దామండి. ఏంటంట? ఇతరులను చంపుచు ఇదే నిజమైన భక్తి అని చెప్పుకునే ప్రజలు వస్తారు, జాగ్రత్త అని ప్రభు వారు ముందుగా హెచ్చరించాడు దేవుని బిడ్డలారా. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గర ఒక మాట రాయబడి ఉన్నది చూడండి, ఆ వచనం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటైను హత్య చేయటైను తనకు ప్రాణాధారమైనటువంటి ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనే ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగారు. చూడండి, ఇక్కడ సౌలు అనేటటువంటి ఒక ఆయన మనకు కనబడుతున్నారు. ఈ సౌలు గారు ఏమండి, ఈనాటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తులకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ సౌలు గారు ఏం చేస్తున్నారో తెలుసా దేవుని బిడ్డలారా? ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు ఏమండి వారిని హత్య చేస్తూ, వారిని హింసిస్తూ, ఇదే నా ప్రాణాధారం, ఏమండి ఇది చెయ్యకపోతే నేను బ్రతకనేమో, ఇలా చేస్తేనే నేను బ్రతుకుతాను అన్నట్లుగా తను బ్రతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం చెప్తామండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు నీ భక్తి దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి, మనసును సంతోషపెట్టేదిగా ఉండకూడదు. నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవడానికి ఏదేదో చేసి ఇదే భక్తి అనుకుంటే అదొక తప్పుడు విధానం. హల్లెలూయా, ప్రభు స్తోత్రం చెప్తామండి. నీ భక్తి ద్వారా దేవుడు సంతోషపడాలా, నీ ప్రార్థన ద్వారా దేవుడు సంతోషపడాలా, నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాల. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. నువ్వు భక్తి చేస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు దేవుని పట్ల యథార్థంగా నడుస్తున్నప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా నిన్ను ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. వారి మాటలను బట్టో, వారి యొక్క ఏమంటే చేస్తున్న నిందలను బట్టో, వారు నిన్ను ఏలెత్తి చూపిస్తున్నటువంటి విధానాలను బట్టో నీ భక్తి జీవితంలో నువ్వు ఆగిపోతే నువ్వు ఎన్నడూ దేవుని ద్వారా దీవించబడలేవు. ఎన్నడూ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు చూడలేవు. దేవుని మహిమ కార్యాలు అన్నాడు నీ బ్రతుకులో నువ్వు చూడలేవు. హల్లెలూయా, ప్రభువుకి స్తోత్రం చెప్దామండి. దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? నేను నా దేవుడు, నా మాట నా దేవుని సంతోష పెడుతుందా, నా జీవితం నా దేవుని సంతోష పెడుతుందా, నా ప్రార్థన నా దేవునికి అంగీకారం ఉందా, నేను చేసేటటువంటి ఈ పని నా దేవుడు మెచ్చుతాడా మెచ్చడా అనేటటువంటి విధానాన్ని మనం అవలంబించాలా. దాన్ని ఎప్పుడు కూడా మనం సరి చేసుకుంటూ సరి చూసుకుంటూ ఉండాలి. ప్రభుకి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక 4 వ్యక్తులను నేను మీకు చూపిస్తానండి. ఆ 4 వ్యక్తులు ఏమండి ఇతరులు అనేకులు వారిని ఏలెత్తి చూపిస్తున్నప్పటికీ భక్తి జీవితంలో ఎన్నడూ వెనక్కి తిరగలేదు. హల్లెలూయా. నేను సమాజం ఎలా ఉందో తెలుసా దేవుని బిడ్డలారా? నువ్వు భక్తి చేస్తుంటే, నువ్వు దేవుని మార్గంలో నడుస్తుంటే ఎంకరేజ్ చేసే సమాజం కాదండి ఇది. ప్రోత్సహించే సమాజంలో మనం లేం. ఏమండి హేళన చేసే సమాజంలో మనం ఉన్నాం, నిందించే సమాజంలో మనం ఉన్నాం. ఏమండి నిన్ను అడ్డగించే సమాజంలో నువ్వు భక్తి చేస్తున్నావు అనే విషయాన్ని నువ్వు ఇప్పుడు మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, చూడండి, పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఆయన రాస్తూ ఉంటాడు. పేతురు గారు రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి. మొదటి పత్రికలో చూడండి, 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనంలో, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. హల్లెలూయా. ప్రజలు ఈ రోజు నేను ఎందుకు ఏలెత్తి చూపించి నీ భక్తిని ఎందుకు దూషిస్తున్నారు తెలుసా? నువ్వు ఎవరిని చెడు చేస్తున్నావు అని కాదు, తప్పుడు మార్గంలో నడుస్తున్నావు అని కాదు, వాళ్ళతో నడవట్లేదని, వాళ్ళు చేసినట్టు నువ్వు చేయట్లేదని, వాళ్ళు ఉన్నట్టు నువ్వు ఉండట్లేదని, వారు నడిచినటువంటి ఆ తప్పుడు విధానంలో నువ్వు నడవట్లేదని. ఇక్కడ అదే రాయబడింది, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు. హల్లెలూయా. అమ్మా, ఏంటంట అపరిమితమైన అంటే ఏంటి? ఏమండి ఇక పరిమితి లేదక, ఇక ఎంతో అనుకొచ్చాక. దుర్వ్యాపారం అంటే ఏంటి? మంచి వ్యాపారం అది, చెడు వ్యాపారం, చెడు పనులు, చెడు స్నేహాలు, చెడు పద్ధతులు, చెడు ఆచారాలు. హల్లెలూయా. వాటిల్లో తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు.
అవి అవలంబించేవారు, అవి చేసేవారు ఎవరిని నిన్ను దాంట్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు లేదు లేదు నేను రాను, నేను ప్రభువుని ఎరుగా, నేను రక్షణ పొందుకున్నా, నేను నా దేవుని కొరకు బ్రతుకుతున్నానని నువ్వు అన్నప్పుడు ఎవరు నిన్ను వారితో ఏం చేయట్లేదు, ఇప్పుడు పార్టిసిపేట్ చేయట్లేదు, వారితో కలవట్లేదు. దాన్ని చూసి వారు ఏం చేస్తున్నారంట, ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు. హల్లెలూయా. వారు ఆశ్చర్యపడుతున్నారు. ఏంద్రా మొన్నటిదాకా అట్లున్నవాడు, మొన్నటిదాకా కలిసి కట్టుకున్నవాడు, మొన్నటిదాకా మనతో పాటు తిరిగాడు, మొన్నటిదాకా మనతో పాటు సమానంగా ఉన్నాడు, మనం ఏదంటే అది ఊ అన్నాడు, ఈ రోజు ఏంటి ఎట్లా ఉన్నాడు, ఈ రోజు ఏంటి ఎలా మారిపోయాడు అని దూషించడం మొదలెడుతున్నారంట. స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యపడుతూ ఏం చేస్తున్నారమ్మా, దూషిస్తున్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక నలుగురిని చూపిస్తానన్నాను. ఆ నలుగురు వ్యక్తులు చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకున్నారు, చుట్టూ ఉన్న ప్రజలు బెదిరించిన, చుట్టూ ఉన్న ప్రజలు నిందించిన, చుట్టూ ఉన్న ప్రజలు వెలివేయాలని చూసిన వారి భక్తి జీవితంలో వారు అన్నడా ఆగిపోలేదు. అందుకే వారు ఉన్నతంగా దీవించబడ్డారు. ఆ నలుగురు వ్యక్తులను చూపించిన వాక్యాన్ని ముగిస్తారు. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయము ఒకసారి చూద్దామా. నిర్గమాకాండము 33వ అధ్యాయము. నిద్రొచ్చి వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మంచిది. 33వ అధ్యాయము 8వ వచనం. మోసే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమును నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోసే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమును నిలువగా యెహోవా మోసేతో మాట్లాడుచుండెను. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. మోసే ఇశ్రాయేలీల సమాజంలో ఒకడు. మా వింటున్నారా? మోసే ఎవరమ్మా? ఇశ్రాయేలీల సమాజంలో ఒకడు. హల్లెలూయా. ఇశ్రాయేలీల ప్రజల్లో ఒకడు. కానీ ఐగుప్తు రాజ్యంలో రాజు కుటుంబంలో పెంచబడ్డాడు. తర్వాత కాలంలో ఇశ్రాయేలీల ప్రజలను నడిపించడానికి దేవుడి చేత నియమించబడ్డాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీల ప్రజల యొక్క భక్తి జీవితం ఎలా ఉందో తెలుసా? చూడండి, 32వ అధ్యాయంలో మనం చదువుదాం. ఏమండి, మొదటి వచనం నుంచి. మోసే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించిన మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. హల్లెలూయా. చెప్పడం మాత్రమేనా? చూడండి, 5వ వచనంలో అహరోను గారు ఒక బలిపీఠం కట్టాడు, ఒక దేవతను తయారు చేశాడు. చేసినప్పుడు 5వ వచనంలో రాయబడి ఉంటది, అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరి అహరోను అన్నాడు, రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆ ప్రజలను చూసినప్పుడు వారు ఎలా కనబడ్డారో తెలుసా? 7వ వచనంలో రాయబడిన మాట, కాగా యెహోవా మోసేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయింది. స్తోత్రం చెప్పండి. వీరి భక్తి ఏమైందండి? మాట్లాడండి. చెడిపోయింది. వీరి భక్తి చెడిపోయింది, వీరి విధానాలు చెడిపోయినాయి, వీరి ఆలోచనలు చెడిపోయినాయి. ఎవడు దైవజనుడు కొన్ని దినాల కళ్ళ ముందు కనబడకపోయేసరికి ఆ మోసే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు, కాబట్టి మనకు నచ్చిన భక్తి చేద్దాం, మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుదాం అనేటటువంటి ఒక విధానంలోనికి వీళ్ళు భక్తి మారిపోయింది. హల్లెలూయా. అంతకుముందు మోసే గారు దేవునికి నచ్చిన విధానంలో ప్రజలు నడిపించాడు. మోసే ఒక 40 దినాల కొండ మీదకి వెళ్ళి దిగి రావడం కొంచెం ఆలస్యం అయ్యేటప్పటికి ప్రజలు ఏమన్నారండి, ఆ మోసే అనేవాడు ఏమైనా ఎంత రెస్పెక్ట్ ఎదిగి దైవజన్ అంటే. హల్లెలూయా. అమ్మా, దైవజన్ని ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు. ఏమన్నాడు? ఆ మోసే అనేవాడు వాడు. హల్లెలూయా. ఆ మోసే అనే వాడు ఏమైనా నాకు తెలియదు అన్న. స్తోత్రం చెప్పండి. ఏమని పెట్టారా? భక్తి ఎప్పుడైనా చెడిపోద్దో ఏమండి, నువ్వు ఇచ్చే గౌరవం కూడా మారిపోతుంది, నీలో ఉన్నటువంటి సంస్కారం తొలగిపోతుంది.
హల్లెలూయా. నీలో సంస్కారం పెంచేది ఏంటో తెలుసా? భక్తి. హల్లెలూయా. పెద్దలు కూడా అంటారు కదండి, ఎరా నీకు భయం భక్తి లేవా, మీ అమ్మ బావ నీకు ఏం నేర్పించారా అంటారు కదా. ఎందుకంటారు ఆ మాట? వాడు సంస్కారం లేనట్టు మాట్లాడినాడు. స్తోత్రం చెప్పండి. వీరిలో భక్తి ఎప్పుడైతే చెడిపోయిందో సంస్కారం కూడా చెడిపోయింది, పెద్దలను గౌరవించే విధానం చెడిపోయింది. హల్లెలూయా. అంత మాత్రమేనా? దేవుని బిడ్డలారా, నిజమైన దేవుని వదిలిపెట్టి ఏమండి వారు సొంత ఇష్టాలకు వారు మారిపోయారు. కింద అంటున్నాడు పండగ ఎవరికి? ఏమండి యెహోవాకు అంటున్నారు. అక్కడ నిలబెట్టింది ఎవరిని? దూడని నిలబెట్టారు. నిలబెట్టింది దూడని, పండగేమో దేవుడికి అంటున్నారు. అవగాహన లేనటువంటి భక్తిలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మరి ఎలాంటి భక్తి చేస్తున్నారు వాళ్ళు? వారు ఏం చేశారంటే ఏమంటే అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. హల్లెలూయా. విచ్చలవిడిగా పాపంలో మునిగిపోయారు. తాగి తందనాలు ఆడుతూ విచ్చలవిడిగా పాపంలో మునిగిపోయారు. ఈ మోసే కిందకు వచ్చాడు. దేవుడు చూశాడు, అరే ఈ ప్రజలు చెడిపోయారు, వర్జన కిందకి దిగిల్లా అన్నాడు. హల్లెలూయా. అన్న తర్వాత మోసే కిందకు వచ్చాడండి. అలాంటి ప్రజలను చూసి మనసు నొప్పించబడింది. 40 దినాలు కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి కొండ మీద ఉన్నప్పుడు దేవుడు 10 ఆజ్ఞలను ఆయన రాసిచ్చాడు. ఆ పలకల చేత పట్టుకొని కిందకు వచ్చి ఆ పలకలను ఎత్తి కొదేస్తే మొత్తం బూడిదైంది. హల్లెలూయా. పగిలిపోయినాయి. ఆ పలకలను మొత్తం బూడిద చేసి ఆ ప్రజలతో తాగించాడు. హల్లెలూయా. ఆ దూడ బొమ్మను బూడిదగా మార్చి దాన్ని ప్రజలతో తాగించాడు. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి మోసే ఏం చేస్తున్నాడు తెలుసండి? దేవుని గుడారానికి బయలుదేరాడు. దేవుని గుడారానికి వెళ్తుంటే ప్రజలందరూ విచిత్రంగా చూస్తున్నారంట. ఏమంటే మోసే ఆ గుడారంలోకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఏం చేశారండి? ఇక్కడ రాయబడింది కదా, ఏమని రాయబడింది చూడండి, 8వ వచనం. మోసే ఆ గుడారంలోనికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు గుడారంలోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అరే ప్రజలందరూ చూస్తున్నారా, మీరందరూ ఎట్టో చూస్తున్నారా, నేను ఎలా వెళ్ళేది అనుకున్నాడు మోసే? అట్లట్లేదు అనుకున్నాడమ్మా. అందుకే మోసేతో దేవుడు అన్నాడు. అందుకే మోసే అడుగు పెట్టిన చోట అలా అద్భుతాలు చేశాడు. మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా కురిసింది. మోసే అడుగు పెట్టగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. స్తోత్రం చెప్పాలి. ఎందుకో తెలుసా? ఈ మోసే భక్తి ప్రజలను బట్టి చేసింది కాదు, తనలో తాను దేవుని మీద గౌరవంతో చేసిన భక్తి. హల్లెలూయా. కొంతమంది భక్తి జీవితం ఎలా ఉండదు తెలుసండి? ఎవరైనా నలుగురు చూస్తే ప్రార్థన చేయలేరు. ఎవరైనా నలుగురు కనుక అలా చూస్తున్నారనుకో ప్రార్థన చేయలేదు. నలుగురు అలా చూస్తున్నారనుకో బైబిల్ పెట్టుకొని బయటికి రాలేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. వారు భక్తి చేయాలంటే ఎవరు చూడకూడదు, ఎవరికి తెలియకూడదు వీళ్ళ ప్రార్థనకు వస్తున్నట్టు, ఎవరికి తెలియకూడదు వీళ్ళ ప్రార్థన చేస్తున్నట్టు, ఎవరికి తెలియకూడదు వీళ్ళు ప్రభు నమ్ముకున్నట్టు. హల్లెలూయా. అంత సీక్రెట్లు అనమాట. కానీ మోసే అలా చేయాలి. ప్రజలందరూ అలా నిదానించి వస్తుంటే దేవుని గుడారంలోకి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రభువుతో మాట్లాడుతుంటే ప్రభు దిగి వచ్చాడని మోసేతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. రోజు దేవుని బిడ్డలారా, లోకం ఏమనుకుంటారో, ప్రజలు ఏమనుకుంటారో, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అనే దాన్ని నువ్వు పక్కన పెట్టేప్పుడే దేవుని కోసం భక్తి చేయడం మొదలెడతావో నీతో మాట్లాడడానికి దేవుడు వస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. నీతో మాట్లాడడానికి దేవుని మహిమ కిందకు వస్తుంది. హల్లెలూయా. ఎవరి ముఖాముఖిగా దేవుడు వచ్చి మోసేతో మాట్లాడుతున్నాడంట. స్నేహితుడు తన యొక్క దేవుని బిడ్డలారా 11వ వచనం, మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అప్పుడు దాకా విచిత్రంగా చూసినటువంటి ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? 10వ వచనంలో ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుడు చూసి లేచి ప్రతి వాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. హల్లెలూయా. అంతకుముందు ఎలా చూసారమ్మా? ఎలా నిదానించటా చూసిన వాళ్ళు. ఎప్పుడైతే నువ్వు ధైర్యం చేసి దేవుని సన్నిధిలో అడుగుపెట్టావు, ఎప్పుడైతే ధైర్యం చేసి అరే నా దేవుడు నేను, ఎవడేమనుకుంటే నాకేంటి, ఎవడెట్లా చూస్తే నాకేంటి అని ధైర్యంగా నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధానానికి వస్తావో అప్పుడు దేవుని మహిమ అక్కడికి వస్తుంది. దేవుని మహిమను నువ్వు పొందుకుంటావు. దేవుని మహిమ నీ కుటుంబంలోనికి వస్తుంది. అంతకుముందు విచిత్రంగా చూసిన వాడే దేవుని నమస్కరించడానికి నీ చెయ్యి పట్టుకొని వాడు నీతో పాటు మందిరానికి వస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలేదో అంటారనేసి నీ భక్తి జీవితం నువ్వు ఆదుకోవడానికి వీలు లేదు.
నీ ప్రార్థనా జీవితంలో నువ్వు సిగ్గుపడటానికి వీలు లేదు. ఎందుకు తెలుసండి, నువ్వు మాట్లాడేది సామాన్యమైన వ్యక్తితో కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో నువ్వు దేవుని కొరకు సిగ్గుపడితే అక్కడికి వెళ్ళినాక ప్రభువు నువ్వు నా బిడ్డమని చెప్పుకోవాలని సిగ్గుపడతాడంట. స్తోత్రం చెప్పండి. వ్యభిచారులైన ఈ చెడ్డ తరం వారి మధ్యలో నా నామమును ఒప్పుకొనుటకు సిగ్గుపడి వాడెవడో పరలోకమందు తండ్రి ఎదుట దూతల ఎదుట వాణ్ణి నేను ఒప్పుకోవడానికి నేను అంగీకరించను అన్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు లోకంలో దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలా, ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలా. నేను నా దేవుని బిడ్డను నువ్వు ధైర్యంగా చెప్పుకోగలగాల. ఎవడేమనుకున్నా నా దేవుని సన్నిధికి నేను రావడానికి ఎవడో నన్ను ఆఫ్ చేయలేడు, అడ్డగించలేడు అనేటటువంటి తెగువతో నువ్వు దేవుని భక్తి చేయడం మొదలు పెట్టాలా. అప్పుడు దేవుని మహిమను అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. 2వ వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. 6వ అధ్యాయము 14-13 వచనం నుంచి చదువుతున్నాను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. హల్లెలూయా. 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెకు మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచెను. 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా యద్దుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అపహాస్యము చేసినందున దావీదు గారు అంటున్నాడు, నీ తండ్రిని నీ సంతతిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొని యెహోవా సన్నిధిని నేను అలాగు చేసేదిని, యెహోవా సన్నిధిని నేను ఆటాడితిని. ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనై నువ్వు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడు నగుదునని మీకాలు తనెను. మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. మరొక వ్యక్తి కనబడుతున్నాడండి. ఎవరైనా దావీదు గారు. స్తోత్రం చెప్పండి. దావీదు గారు. ఈ దావీదు గారు ఏమంటున్నారో తెలుసా? దేవుని మందసాన్ని ఎవండి ఒబేదెదోము ఇంట్లో నుంచి తన యొక్క గుడారంలోని తీసుకొని రావడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుని మందసం బయలుదేరి వస్తుంటే ఆ మందసం ఎదుట ఈ రాజు అయినటువంటి దావీదు గారు ప్రజలందరూ చూస్తూ ఉండగా ఎఫోదును ధరించి యాజకులు ధరించే వస్త్రాన్ని ధరించి నాట్యమాడుతూ దేవుని ఆరాధన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవండి ఎక్కడో ఉన్న ఆ ఊరవతలో ఉన్నటువంటి ఒబేదెదోము ఇంటి దగ్గర నుంచి ఊరి మధ్యలో ఉన్నటువంటి దావీదు యొక్క గుడారంలోనికి మందసం వచ్చేటప్పుడు ఏమంటే దావీదు గారు నాట్యం ఆడుతూ గంతులేస్తూ దేవుని ఆరాధన చేసుకుంటూ వచ్చాడంట. ఎక్కడో కిటికీలో నుంచి చూసిందంట, మిద్ది మీద నుంచి. ఎవరో మీకాలు భార్య, దావీదు భార్య చూసి హీనంగా చూసిందంట, మనసులో హీనపరిచిందంట. ఇంటికి రాగానంటుంది, ఎవయ్యా నీకు బుద్ధుందా? రోడ్డు మీద ఎవడో పనికి వాళ్ళోడు వ్యర్థుడు బట్టలు ఇప్పేసినట్లుగా నువ్వు ఆ మందసం ఏది, ఆ కుట్టు గొంతులేంటి, ఆ కేకలేంటి, అరుపులేంటి, చప్పట్లేంటి, ఏమనుకుంటున్నావు నువ్వు అనేసి దావీదుని చూసి హీనపరిచింది. హల్లెలూయా. దావీదేమన్నాడండి? దావీదేమన్నాడు? నిన్ను నీ తండ్రి ఇంటిని త్రోలేసి విసర్జించి నాకు ఈ అధికారం ఇచ్చాడు దేవుడు. ఆయన సన్నిధిని నేను ఆటాడకపోతే ఎట్లా? ఆయన సన్నిధిని నేను నాట్యం చేయకపోతే ఎట్లా? స్తోత్రం చెప్పండి. అదే ఈ రోజు పనుగత్తులు చూస్తున్నారని, పనులు చూస్తున్నారని, లోకం చూస్తుందని నేను ఆరాధన చేయడం మానేయాలా? నన్ను వీళ్ళ దీవించారా, దేవుడు దీవించాడా అని అడుగుతున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డలారా, నీకు ఆశీర్వాదం ఏమో దేవుడి దగ్గర నుంచి కావాలా? ఏమండి నీకు కావలసినటువంటి ప్రతి ఏమండి ఇంట్లోకి దీవెనలన్నీ దేవుడిస్తే కావాలా? ఆరోగ్యం దేవుడి దగ్గర నుంచి కావాలా? విడుదల ప్రభువు దగ్గర నుంచి కావాలా? జ్ఞానం దేవుడి దగ్గర నుంచి కావాలా? సమస్తం ఆయన దగ్గర నుంచి కావాలా? కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో అని దేవుణ్ణి
మహింపరచడానికి మాత్రం ప్రజల యొక్క అనుకూలత నీకు కావాలా. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో స్తోత్రం చెప్పండి. లేదు దేవుని బిడ్డ. ఈరోజు అనేకులు దేవుని సన్నిధికి రాకపోవడానికి కారణం ఇదే కదా. కావండి, ప్రభు సన్నిధికి ఎందుకు రావట్లేదు? ఇంతకాలం నేను ఇవన్నీ చేశాను, ఇప్పుడు వెళ్తా అందరూ ఏమనుకుంటారు, అందరూ ఎట్లా చూస్తారు? దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు దేవుని బిడ్డరా, ఎంతమంది అవమానించినట్లు మాట్లాడినా, ఎంతమంది హీనంగా చూసిన దావీదన్నడు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు, దేవుని ఆరాధించడాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామండి. దేవుని బిడ్డలారా, మొదట అయినేమో ఎవరైనా మోసే గారు. చుట్టూన్న ప్రజలు అలాంటి ప్రజలు, చెడిపోయిన భక్తిని చేస్తున్నటువంటి ప్రజలు, ఎవరి పాపంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు, అలాంటి ప్రజలు ఎట్లా ఉన్నప్పటికీ ఆయన మాత్రం నేను నా దేవుడు అన్నట్లు దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు అమ్మా, నీవు ఒకరితో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు వస్తే నేను వస్తా, వాళ్ళు చేస్తే చేస్తా, వాళ్ళు ఇచ్చారు అయ్యారు, వాళ్ళు ఇస్తే నేను ఇస్తా. హల్లెలూయా. ఏమండి, ఆమె 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 చేస్తుంది అయ్యారు, అయ్యని నీకెందుకు? దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు దేవుడు అంతే. ఏమండి, ఇతరులతో నీకు పని ఏంటి? ప్రభు స్తోత్రం చెప్పండి. ఆమె ఇవ్వదు, ఆమె నరకానికి పోద్దు, నువ్వు కూడా పోతావా? అట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె సరైన భక్తి చేయదండి, ఆమె పరలోకం రాదు, నీకు కూడా వద్దా? నీకు దేవుని రాజ్యం వద్దా? ఆమెకు ఆశీర్వాదం వద్దు, నీకు కూడా వద్దా? మన ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు. మోసే అన్నాడు ఇతరులతో కంపేర్ చేసుకోలేదు, నేను నా దేవుడు అన్నట్టే ఉన్నాడు. అందుకే దేవుడు మోసేతో ముఖాముఖిగా మాట్లాడటం. దావీదు ఎంతమంది అవమానపరిచినా తన భక్తిని మాత్రం తను విడిచిపెట్టలేదు. ఎంతమంది సూటిపోటు మాట్లాడినా తన భక్తిని తాను విడిచిపెట్టలేదు. అన్నావోళ్ళే గుడ్రాలు అయిపోయింది, అన్నావోళ్ళ యొక్క గర్భమే మూయబడింది. స్తోత్రం చెప్పండి. మీకాలు హీనపరిచింది, మరణం వరకు పిల్లలను అనలేదంట. మా దేవుని పిల్లలను ఒక మాట అనే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలా, జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఏమండి, దేవుని పిల్లల్ని నేమనకపోవచ్చు, కానీ పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా నీ అభివృద్ధిని ఆపేస్తాడు. ఖచ్చితంగా నీ జీవితం పట్ల ఆయన కఠినత్వం ఒక్కసారి కళ్ళెర చేశాడంటే ఏమైపోతావో తెలీదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండో ఆయన దావీదు. ఈ దావీదు గారు ఎవ్వరు ఏమన్నా తన భక్తిలో వెనక్కే తగ్గేదే లేదండి. స్తోత్రం చెప్పండి. చెప్పండి. అట్లేదండి, పనికి మాలినాట్లకి తగ్గేదే లేదు కాదు, నీ భక్తిలో నువ్వు అసలు తగ్గేదే లేదన్నట్టుంటారు. ప్రభు నీ కోసం నేను ఎన్నడూ తగ్గనయ్యా వెనక్కి. ఎంతమంది ఏంది అనుకుంటే నాకేంటి? స్తోత్రం చెప్దామా? చెప్దామా? హల్లెలూయా. మూడోది దానియేలు గ్రంథంలో దానియేలు గారు మనకు కనబడతారు. 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవుని ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూసి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవుడికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనాను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞయలేదా అని మనవి చేయగా, రాజు మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరం, ఎవరును దానిని రద్దుపరచజాలనని. అందుకు వారు అన్నారు, చెరపట్టబడిన యూదుల్లో ఉన్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమనే గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించి వచ్చుచున్నాడు అని. స్తోత్రం చెప్పండి. అమ్మా, దానియేలు అనుదినం ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడనే విషయం ఎవరు చెప్పారండి? ఇంట్లో దానియేలు భార్య చెప్పిందా? దానియేలు పిల్లలు చెప్పారా? దానియేలు ఇంట్లో పనులు చెప్పారా? ఎవరు చెప్పారు తల్లి? దానియేలు మీద కుట్ర పన్నిన శత్రువులు చెప్పారు. దానియేలు ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ ప్రాణం చేద్దామని ఎవరిని పొంచి చూస్తున్న 120 మంది అధికారులు చెప్పారండి. రాజా, దానియేలు అనేవాడు నీ శాసనాలు లెక్క చేయట్లేదు, నువ్వు విధించినటువంటి ఆజ్ఞలు లెక్క చేయట్లేదు, రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తూ దేవుని బతుకులాడుకున్నాడయ్యా. ఎంత గొప్ప దానియేలు చుట్టూ శత్రువులు ఉన్నారు, చుట్టూ శత్రువులు ఉన్నారు.
ఏమండి, మరి నేను ప్రార్థన చేయడం ఎవరికైనా తెలిస్తే పట్టికెళ్ళి సింహాల బోన్లో పడేస్తారా అని దానియేలుకు తెలుసండి. ఏమండి, ఇదిగో ఈ విషయంలో కనుక నేను దేవుని సన్నిధిలో ఉంటే నా మీదకి ఎలాంటి నిందలు వస్తాయో, ఎవరు ఎన్ని మాటలు అంటారో, ఎన్ని గొడవలు వస్తాయో అనేది దానియేలుకి తెలుసండి. తెలిసి కూడా మరలా చెప్తున్నా, అన్ని తెలిసి కూడా 10వ వచనం రాయబడింది కదా, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకి తెలియకనుందా? అక్కడ చెప్పండి దానియేలుకి తెలియకనుందా? లేదు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిన వాడై, స్తోత్రం చెప్పండి, దానియేలు తెలుసుకొనిన వాడై, ఏమండి, తన మేడగది మీదకి వెళ్ళిపోయి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళు వేసి ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన బతిమలాడుకుంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆటంకాలకు భయపడి నువ్వు ప్రార్థన ఆగకూడదు. వింటున్నావా? మొదటిదేమో ఏమండి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని నీ ప్రార్థనలో నువ్వు వెనక్కి తగ్గడానికి. రెండవదేమో ఎవరో నిన్ను చులకనగా చూస్తారేమో, అవమానిస్తారేమో, ఎవరు నలుగురు హేళన చేస్తారేమో అని అవమానాలకు భయపడి నీ భక్తి జీవితంలో వెనక్కి వచ్చే ప్రసక్తి నీలో ఎన్నడూ ఉండకూడదు. హల్లెలూయా. మూడవది దేవుని బిడ్డలారా, మూడవది ఇక్కడే రాయబడింది. హల్లెలూయా. స్తోత్రం చెప్తాను. మూడవ మాట ఇక్కడే రాయబడింది. కాబట్టి ఏం జరిగినా, ఏది ఏమైనా, నా ప్రాణం ఉన్నా పోయినా నేను ప్రార్థన మాత్రం విడిచిపెట్ట అనే భక్తి. స్తోత్రం చెప్తాను. ఒకసారి నా దేవునిలో నేను అడుగు పెట్టినాక రాజ్యాలే నా ముందున్నా, రాజులు నా ముందు నిలబడినా, శాసనాలు నా ముందున్నా, ప్రాణాలు పోతాయి అనేటటువంటి పద్ధతులు నా ముందు పెట్టిన నా భక్తి విషయంలో నేను వెనక్కి తిరగను అనే నిశ్చయత కలిగినోడు దానియేలు. అందుకే దానియేలును 400 పైబడి సింహాలు కూడా ఏం చేయలేకపోయింది. దానియేలు గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయి తెలుసా? 3-4 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చిన్న ఓటింగ్ పెడదాం. దానియేలు గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయి? ఆ తమ్ముడు 4. సరే, 3-4 అన్నాడు కాబట్టి 7 వేసుకోమని. 3 + 4 7 అనుకో. ఏమండి, సరేనా? ఎన్ని ఉంటాయి అమ్మా? ఎన్ని ఉంటాయి అక్కడ? నేను చెప్పాను నా మాటలు చెప్పాను. కాబట్టి ఒకసారి మనం చూద్దాం, ఓకేనా? ఎన్ని సింహాలు ఉన్నాయి? ఇదో ప్రశ్న కదా, వినండి. ఒకసారి మనం చూద్దాం. చూడండి, 20 ముందు ఆల్రెడీ నేను చెప్పాను, మరొకసారి చదివైందా? 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై, అదే ఆరోగ్యమే. 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞగా బండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని. ఎలాంటి భక్తి అండి ఇది? ప్రాణం పోయిన ప్రార్థన మాత్రం వదలదు. ఈ భక్తి నీలో ఉంటే, ఈ సమర్పణ నీలో ఉంటే నీకు ఏ హాని దేవుడు నీ ధరికి రానివ్వడో. తన దూతను పంపిస్తాడు. విన్నవా అమ్మా? తన దూతను పంపిస్తాడు, వాటిని నోర్లు ముగిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సింహాలు ఉంటాయి నేను చెప్పడానికి ముందు మనం మాథ్యూస్ అన్న చక్కని వాక్యం చెప్తూ అమ్మా, మాథ్యూస్ గారు తెలుసా? మాథ్యూస్ గారు ఆయన మంచి వాక్యం చెప్తూ ఒక సాక్ష్యం చెప్పాడండి. తన ముందటి దినాల్లో అద్దెకుండేవాడంట ఒక ఇంట్లో. హల్లెలూయా. 600 రూపాయలు అద్దె. ఏమండి? 600 రూపాయలు అద్దె. హల్లెలూయా. అయితే అద్దెకి ఇచ్చినటువంటి ఆయనకి ఎప్పుడు టైంకి ఇచ్చేవాడు. ఆయన చాలా కోపిష్టంట. ఒక నెలలో డబ్బులు లేక రెంట కట్టలేదంట ఈయన. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 10 రోజులు అయింది. ఏమండి, అతను ఎదురుగుండా వస్తుంటే అమ్మాయి ఈయన వస్తున్నాడు రా, ఏమంటాడు ఏంటో, ఎట్నో ఏంటని చెప్పి మొహం కిందకి వేసుకొని వెళ్ళిపోతుంటే, ఓయ్ అదో అన్నాడంట. ఎవరు? అద్దెకి ఇచ్చిన ఆగిందంట. ఆగినప్పుడు ఏదో మాట్లాడినాడంట. ఏమండి, ఏంది అద్దె కొన్న తిరుగుతున్నావు, ఏమనుకుంటున్నావు అనేసి కొంచెం చాలా విఫలగా, నేను మామూలుగా చెప్తున్నాను కానీ ఆయన బాగా చెప్పాను. కావండి అన్నప్పుడు అన్న ఇచ్చేస్తానన్నా అనేసి చాలా వినయంగా మాట్లాడినంట. దురుస్తనంతో ఒక మాట జారిందంట. దైవజన్ పాస్టర్ గారిని ఒక మాట జారి మాట్లాడిన తర్వాత చాలా బాధ అనిపించిందంట. కావండి
చాలా బాధ అనిపించిందండి. ఇదేంట్రా ఇట్లా అన్నాడు, ఈ మాట ఎందుకు అన్నాడు, బాధ అనిపించి ఇక తప్పు ఉంది కదా ఈయన వైపు, నేను అద్దె కట్టకపోబట్టి కదా ఈ మాట అన్నాడు. ఇంటికి వెళ్ళి ఎవరో ఒక అక్కని అడిగి, అక్క నీకు తర్వాత ఇస్తాను అక్క అంటే పాపం డబ్బులు ఇచ్చిందంట. పట్టుకెళ్ళి అద్దె ఆయనకి కట్టేస్తుంది. తర్వాత నెలలో వాళ్ళ అబ్బాయి వచ్చాడంట అద్దె తీసుకోవడానికి. తర్వాత ఇంకో నెలలో వాళ్ళ అబ్బాయి వచ్చాడంట. మూడో నెలలో కూడా వాళ్ళ అబ్బాయి వచ్చాడంట. హల్లెలూయా. వస్తే ఈ ఫాస్ట్ గారు అడిగినంట, తమ్ముడా ఏంటి ప్రతి నెల నువ్వు వస్తున్నావు, మీ డాడీ వచ్చేవాడు కదా ఎంత ముందు, మీ డాడీ ఎందుకు రావట్లేదంటే, అప్పుడు అబ్బాయి అన్నాడంట, అన్న నీకు తెలీదా, మా డాడీకి పక్షవాతం వచ్చి నోరు పడిపోయిందన్న అన్నాడంట. మా డాడీకి పక్షవాతం వచ్చి నోరు పడిపోయిందన్న అన్నాడంట. మరి కాళ్ళు చేతులు అట్లా అన్ని బాగున్నాయన్న, మరి ఏంటో తెలియదు నోరు ఒకటే పడిపోయిందన్న. హల్లెలూయా. ఏమండి ఆ నోరు ఒకటే పడిపోయిందన్న. ఎందుకు? దైవజనాన్ని మనం నోటుకొచ్చింది అనడానికి లేదు. హల్లెలూయా. దేవుని పిల్లలు మనం మాట్లాడడానికి లేనే. దైవజనుడే కాదండి, దేవుని పిల్లలు అంటే దేవుని అన్నట్టే. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. సంఘాన్ని హింసిస్తుంటే సంఘాన్ని అంటే నన్ను అన్నట్టే అన్నాడు ఆయన. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది భయం లేకుండా మాట్లాడతారు, దేవుడు భయపెడతాడు. మన దేవుడు భయపడితే మామూలుగా ఉండదు. స్తోత్రం చెప్పండి. భయపెట్టిందంటే మామూలుగా ఉండదు. హల్లెలూయా. మంచిది దేవుని పెట్టలేరా. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఏమండి చూద్దాం, 24 వచ్చిన రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను, ఎంతమంది మోపారండి దానియేలు మీద నింద? మొదటి వచనంలో ఉంటది ఏమండి, 2-3 వచనాలు ఉంటది. 122 మంది అధికారులు. ఎంతమంది? 122 మంది అధికారులు దానియేలు మీద నింద మోపారు. వినండి దేవుడు పెట్టారా. నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడవేసిరి. ఎంతమందిని? 122 మందిని పడేశారు. వాళ్ళైనా వారిని, వారి కుమారులను, వారి భార్యలను. ఇప్పుడు 122 మందికి ఎంతమంది భార్యలు ఉంటారు? 122 మంది వేసుకోండి. అప్పటికి ఎంత అయ్యారు? 244. మేమిద్దరం మాకిద్దరం స్కీమ్ వేసుకోండి, 488 మంది. 488 మందిని తీసుకొచ్చి సింహాల బోన్లో పడేస్తే ఇక రాయబడింది చూడండి, వారా గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలగిరి. కనీసం పైనుంచి పడినోడు ఒక్కడో కూడా కింద పడలేదంట. పైనుంచి వేస్తుంటే ఒక్కడిని కూడా కింద భూమికి టచ్ అవ్వలేదు సింహాలు. అంటే చూడండి, ఇప్పుడు దాంట్లో తమ్ముడు అన్నట్టు ఒక 4-5 ఉన్నాయి అనుకో, ఆ 488 మంది దాని మీద పడితే మొత్తంగా ఆ 7 సింహాలు చచ్చి ఊరుకుంటాయి. ఇప్పుడు అందులో ఎన్ని ఉంటాయో పైనుంచి పడేస్తా ఉంటే పడినట్టు ఎత్తుకు బాగుంది ఒకటి వచ్చింది. ఒక్కో సింహానికి ఒక్కో నోరే కదా ఉండేది. ఏమండి ఒక్కో సింహానికి ఒక్కో నోరే ఉంటది కదా. అట్లేదండి, సింహానికి ఒక నోరు ఉంటుందా, 2 నోరులు ఉంటాయా? ఒకటే ఉంటది. ఎంతమందిని పట్టుకుంటది? ఒకటి కదా. మరి 488 మందిని పట్టుకోవాలంటే ఎన్ని సింహాలు ఉండాలి? రాయబడింది కింద, సింహములు వారి ఎముకలను సహితము పగల కొరికి పొడి చేసాను. లేదు 400. ఏమండి మన రోడ్డు మీద వెళ్తే 4 కుక్కలు చుట్టూ నిలబడితేనే మాట్లాడలేదు. 4 కుక్కలు చుట్టూ నిలబడి గొయ్యమంటేనే ఇంక మళ్ళీ దయచేసి ఆ దారిలో నేను పోన్దల్లో అంటాం. లేదు 488 పైచీలకు సింహాల గుహలో ఉంటే దానియేలు తెగించి ప్రాణం పోయిన నా దేవుని నేను విడిచిపెట్టినని చెప్తాను. అందుకే దేవుడు తన దూతను పంపించి సింహాల నోర్లు అట్లట్లేదు. నువ్వు దేవుని కొరకు తెగింపు కలిగిన భక్తి. ఏమండి నా దేవుణ్ణి నేను ఎన్నడూ విడిచిపెట్టను, నా ప్రాణం పోయినా పర్లా నా దేవుళ్ళలోనే నేను నిలబడతా అనే భక్తి నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీకు కీడు కలగనివ్వడు. ఇక్కడ 23 వచ్చిన లాస్ట్ లో అతడు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగదు. ప్రభు స్తోత్రం చెప్పాలి. 4 చెప్తానన్నాను, 3 చెప్పాను. సమయం 9:30 అయింది. ఏమండి మనం ముందు చేస్తాం. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ముగ్గురు భక్తి జీవితాల మీద పెట్టాను. తిమోతి అన్నాడు, నీ మట్టుకు నీవు భక్తి కలిగి, నీ మట్టుకు నీ మట్టుకి భక్తి లేకపోతే నువ్వు ఎట్లా నిలబడలేవు. మనుషుల వైపు చూసే భక్తిలో ఈ ధైర్యం ఉండదు.
తెగింపు ఉండదు, తెగి ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు ఈమెను బట్టి నేను భక్తి చేయడం మొదలెట్టాను అనుకోండి, ఈ పాపం చేస్తే నేను కూడా పాపంలో పడిపోతాను. కొంతమంది అంటారండి, ఏమంటారు తెలుసా? ఏమండి, ఎంతమంది నీతికుంటున్నారండి, నీకెందుకు వాళ్ళు నీతికుంటే నీకేంటి, ఉండకపోతే నీకెందుకు, నువ్వుంటూ స్తోత్రం చెప్పండి, నువ్వుంటూ. దేవుడు ఎవరిని అందరిని బట్టి భక్తి చేయమన్నది, నీ మట్టుకు నువ్వు భక్తి చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందిని రమ్మంటే ఏమన్నా ఇంతకుముందు మా దగ్గర కొంచెం తలతెక్కల సమాధానాలు చెప్పి వాళ్ళు ఒక 2-3 టైలర్ అన్నారు. వాళ్ళు నాతో ఈ డైలాగ్ అన్నారు, అన్నా చర్చికి రావచ్చు అన్న అంటే, వచ్చి ఏం చేయమంటావు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నీతిగా ఉన్నారా, చక్కగా ఉన్నారా, అలా ఉన్నారు ఇలా ఉన్నారంటే, అన్న నీకు ఎలా ఉండాలో తెలుసు కదా, వాళ్ళు అలా లేరని చెప్పి నువ్వు వంకెట్టుకుని మానేదానికన్నా నువ్వు వచ్చి ఎలా బతకాలో బతికి చూపించరాదా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎలా ఉండాలో తెలిసినప్పుడు నువ్వు వచ్చి బతికి చూపిస్తే రేపొద్దు నిన్ను రోల్ మోడల్ గా తీసుకొని బతుకుతావు కదా అన్నప్పుడు నోట మాటలేదు. హల్లెలూయా. తప్పించుకోవడానికి కొంత మాట్లాడతాను, బయట నుండి మాట్లాడడం కాదు, లోనికి వచ్చి మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి. అంటే చెప్పండి, నీ మట్టికి నువ్వు భక్తి చేయి. అలాంటి భక్తి నలుగురు వైపు చూడమాక. కాబట్టి నేను నా దేవుని కోసం వెళ్ళాలా, అంతే. మోసేలాగా దేవుడు నీతో మాట్లాడటం మొదలెట్టాడు. హల్లెలూయా. ఎంతమంది అవమానించిన అవమానాన్ని ఆనందంగా మార్చుకుని ఆరాధన చేయి. ప్రభు సన్నిధిలో ఉండు. దేవుని బిడ్డ, దేవుని నేను కింద స్థాయిలో ఉంచడం, దావీదులాగా నిన్ను రాజరికంలో ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది నీ చుట్టూ శత్రువులుగా మూగి నిన్ను ఎదిరించడానికి ఉన్నా, ప్రాణం తీయడానికి ఉన్నా, నిన్ను హింసలు పెట్టడానికి, మాట్లాడడానికి అందరున్నా, నువ్వు దేవుని కొరకు చావడమా బతకడమా నా దేవునిలో నేను ఒక నిశ్చయతతో బ్రతుకు. ఏ కీడు దరికి రాకుండా ప్రభు తన దూతలను నీకు తోడుగా ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అట్లా భక్తి చేద్దాం, అట్లా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయండి గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.